హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి మెథడ్స్ గురించి ఇంకొన్ని కాన్సెప్ట్స్ను తెలుసుకుందామండి. మీరు పార్ట్ 1 వీడియో కనుక చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. పార్ట్ 1లో వచ్చేసరికి నేను జావాలో ఫంక్షన్స్ని మెథడ్స్ అని మాత్రమే ఎందుకంటాము, అలాగే ఆర్గ్యుమెంట్స్, పారామీటర్, ఈ టెర్మినాలజీ ఏంటి, వీటికి డిఫరెన్స్ ఏంటి, కాలింగ్ మెథడ్, కాలర్డ్ మెథడ్, ఈ టెర్మినాలజీ ఏంటి, వీటికి డిఫరెన్స్ ఏంటి, ఇలా బేసిక్ మెథడ్స్ గురించి ఏవైతే అసలు మెథడ్స్ ఎందుకు వచ్చాయి ఇలాంటివన్నీ కూడా మీకు నేను బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి టెర్మినాలజీ ఇవన్నీ కూడా మనం ఎక్కడైనా మెథడ్స్ గురించి వాటి గురించి ఇంటర్నెట్లో కానీ బుక్స్లో కానీ చదువుతున్నప్పుడు ఈ టెర్మినాలజీయే యూజ్ చేస్తారండి. అలా యూజ్ చేసినప్పుడు మనము ఇవేంటివి రెండు ఒకటే కదా, ఆర్గ్యుమెంట్స్, పారామీటర్స్, ఏంటి కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అర్థం కావట్లేదే కాన్సెప్ట్స్ అన్నట్లుగా ఉంటుందన్నమాట. అలాంటి యాంబిగ్విటీ, అలాంటి కన్ఫ్యూషన్ని మనము అవాయిడ్ చేయాలంటే ఆ టెర్మినాలజీ గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి. మీకు కనుక అలాంటి వాటిల్లో కన్ఫ్యూషన్ కానీ తెలియకపోయి ఉంటే ఖచ్చితంగా మెథడ్స్ యొక్క పార్ట్ 1 ఖచ్చితంగా చూడండి. నేను ఈ వీడియోలో కూడా అదే టెర్మినాలజీ యూజ్ చేస్తాను. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఆ వీడియో చూసొచ్చి ఈ వీడియో చూడండి అన్నమాట. ఓకే, ఇక మనం పార్ట్ 2లో కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనము మెథడ్లో ఏదైనా ఆబ్జెక్ట్ని, క్లాస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్, ఏదైనా ఆబ్జెక్ట్ని మన యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ కానీ లేకపోతే ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ కానీ ఏవైనా సరే మెథడ్లోకి ఆర్గ్యుమెంట్గా మనము మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఎలా పంపించాలి, అలాగే ఆ వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ని హోల్డ్ చేసుకోవడానికి పారామీటర్ దగ్గర ఎట్లా ఆబ్జెక్ట్ కోసం డిక్లరేషన్ ఎట్లా చేయాలి, అలాగే మెథడ్లో నుంచి ఆబ్జెక్ట్ని ఎట్లా రిటర్న్ చేయాలి, ఆ రిటర్న్ చేసిన ఆబ్జెక్ట్ని క్యాచ్ చేయడానికి ఎలా మనం డిక్లరేషన్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ కాన్సెప్ట్లో చూద్దామండి. అండ్ సెకండ్ కాన్సెప్ట్లో వచ్చేసరికి మెథడ్ ఓవర్లోడింగ్, పూర్తిగా మెథడ్ ఓవర్లోడింగ్ గురించి చూద్దాము. డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఎలా చేయాలి, మెథడ్ ఓవర్లోడింగ్ జరగాలి అని అంటే ఏమేం చేయాలి, ఏవే వాటిని అవాయిడ్ చేయాలి, ఏవేవి మైండ్లో పెట్టుకొని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అనేది చేయాలి అనేది చూద్దామండి. అండ్ ఫస్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతే మనం ఎగ్జాంపుల్తో మనం తెలుసుకుందాము. ఇది వచ్చేసరికి నేను ఇక్కడ స్టూడెంట్ క్లాస్ తీసుకున్నానండి, అలాగే ఎగ్జాంపుల్ క్లాస్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ క్లాస్లో వచ్చేసరికి మెయిన్ మెథడ్ రాసుకున్నాను. అండ్ స్టూడెంట్ క్లాస్లో వచ్చేసరికి స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఫస్ట్ ఒక అట్రిబ్యూటే తీసుకున్నాను స్టూడెంట్కి సంబంధించి, అది నేమ్. అండ్ ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. ఈ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే, ఈ నేమ్కి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్లో ఏదైతే పంపిస్తామో ఆ నేమ్ని ఈ నేమ్ అట్రిబ్యూట్కి ఇనిషియలైజ్ చేస్తుందండి. అండ్ ఈ మెథడ్ వచ్చేసరికి డిస్ప్లే నేమ్. ఈ డిస్ప్లే నేమ్ ఏం చేస్తుందంటే, ఈ మెథడ్ని ఏదైతే ఆబ్జెక్ట్ కాల్ చేసిందో ఆ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి నేమ్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. అలాగే ఈ మెథడ్లో పాస్ చేయబడినటువంటి ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి నేమ్ వాల్యూని ప్రింట్ చేస్తుంది అన్నమాట. అలాగే ఇంకొక మెథడ్ రాశాను. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. దిస్ అంటే ఏంటంటే ఇది ఒక కీవర్డ్ అండి, ప్రీడిఫైన్డ్ కీవర్డ్. ఈ కీవర్డ్ ఏం చేస్తుందంటే కరెంట్, ఈ మెథడ్ని ఏ ఆబ్జెక్ట్ అయితే కాల్ చేసిందో ఆ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్ని ఏదైతే ఆబ్జెక్ట్ కాల్ చేసిందో ఆ ఆబ్జెక్ట్ని మళ్ళీ ఇక్కడ రిటర్న్ అవ్వబడుతుంది అనమాట. అది ఈ రిటర్న్ కరెంట్ ఆబ్జెక్ట్ మెథడ్ చేసేటువంటి ఫంక్షనాలిటీ అదనమాట. ఇక మెయిన్ మెథడ్లోకి వచ్చేసరికి ఈ స్టూడెంట్ క్లాస్కి నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఫస్ట్ ఆబ్జెక్ట్లో వచ్చేసరికి నేమ్కి సారిక అని పంపించాను. సెకండ్ ఆబ్జెక్ట్లో వచ్చేసరికి హారిక అని నేమ్ పంపించాను. అలా ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కాబట్టి ఆయా ఆబ్జెక్టుల్లో నేమ్స్కి పంపించినటువంటి నేమ్స్ అనేవి ఇనిషియలైజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ S1 ఆబ్జెక్ట్తో డిస్ప్లే నేమ్ని కాల్ చేశాను. ఏది S2 అనే ఆబ్జెక్ట్ని పాస్ చేసి, ఇక్కడ చూడండి మనం ఆబ్జెక్ట్స్ అనేది పాస్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్లో వాటి ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ఒక్కటి పంపిస్తే చాలండి.
అది హోల్డ్ చేసుకోవడానికి ఆ ఆబ్జెక్ట్ అనేది, ఆ రిఫరెన్స్ అనేది ఏ టైపో ఆ టైప్ మెన్షన్ చేసి ఆ హోల్డ్ చేయడానికి వచ్చేటువంటి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని హోల్డ్ చేయడానికి ఒక వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ పంపించినటువంటి ఎస్ టూ అనే ఆబ్జెక్ట్కి ఈ ఎనదర్ అనేది హోల్డ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇంటర్నల్గా ఏం లేదు. ఈ ఎనదర్ అనేది కూడా ఈ ఎస్ టూ అనే ఆబ్జెక్ట్కి రెఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. అది జరిగేది ఇంటర్నల్గా. ఇట్లా మనము పారామీటర్ డిక్లరేషను ఆబ్జెక్ట్ని రిసీవ్ చేసుకోవడానికి ఇలా రాయాల్సి ఉంది. జస్ట్ లైక్ నార్మల్ వేరియబుల్ డిక్లరేషనేనండి. డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ అలాగేనమాట. ఇక్కడ పారామీటర్ ఆబ్జెక్ట్ని రిసీవ్ చేసుకోవడానికి చేసేటువంటి డిక్లరేషన్ కూడా నార్మల్ పారామీటర్స్ని డిక్లేర్ చేసినట్లే. కాకపోతే ఇక్కడ మనం నార్మల్ పారామీటర్స్ని డిక్లేర్ చేసినప్పుడు ఇంట్, క్యారు అలా రాస్తాము. ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ టైప్? స్టూడెంట్ టైప్ కాబట్టి ఆ టైప్ అనేది స్టూడెంట్ అని ఇస్తాం, అంతే డిఫరెన్స్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం ఇలా ప్రింట్ చేస్తే కరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏది కాల్ చేసింది ఈ మెథడ్ని? S1 అనే ఆబ్జెక్ట్ కాల్ చేసింది కాబట్టి ఆ S1 అనే ఆబ్జెక్ట్లో నేమ్కి మనం ఏం పంపించాం? సారిక అని పంపించాం. అది ప్రింట్ చేస్తుంది అనమాట. కరెంట్, దిస్ అంటే కరెంట్ క్లాస్ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తూ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి దిస్ డాట్ నేమ్ అంటే దానిలో ఉన్నటువంటి నేమ్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అలాగే మనం S2 ఆబ్జెక్ట్ని కూడా పంపించాం కాబట్టి ఆ S2 అనేది ఎనదర్లో హోల్డ్ చేసాం కాబట్టి ఎనదర్ డాట్ నేమ్ అని ప్రింట్ చేస్తే S2లో ఉన్నటువంటి నేమ్ యొక్క వాల్యూ హారిక అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఆబ్జెక్ట్ని ఎలా రిటర్న్ చేయాలి అని అనమాట. ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలి అని అనుకుంటే కనుక మనం రిటర్న్ అని పెట్టి ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఉంటుంది కదా, ఎలాగైతే S1, S2 ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని ఆ రిఫరెన్స్ నేమ్ ఒక్కటి పాస్ చేస్తే సరిపోతుంది. రిటర్న్ పక్కన ఆ రిఫరెన్స్ నేమ్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి నేను కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాను కాబట్టి దిస్ అని కీవర్డ్, దిస్ అనేటువంటి రిఫరెన్స్ని నేను రిటర్న్ చేసినట్లు రాశాను అనమాట. రిటర్న్ చేసేటప్పుడు రిటర్న్ టైప్ కూడా పక్కానండి. నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ ఏదైతే రిటర్న్ చేస్తామో ఆ రిటర్న్ చేసేటువంటి డేటా టైప్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పాను కదా. ఈ దిస్ అనేది, ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ టైపు? స్టూడెంట్ క్లాస్ యొక్క టైప్ కాబట్టి స్టూడెంట్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది మనం మెథడ్ యొక్క సిగ్నేచర్లో. ఓకే, ఇలా ఇక్కడ కాల్ చేశాను చూడండి, నేను S1 డాట్ రిటర్న్ కరెంట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ని S1 ద్వారా కాల్ చేశాను. నేను S1 ద్వారా కాల్ చేశాను కాబట్టి దిస్ అనేది S1కి రిఫర్ చేస్తూ ఉంటుంది. మనం రిటర్న్ చేస్తే కూడా ఇక్కడ వచ్చేసరికి S1 యొక్క ఆబ్జెక్టే మనకి రిటర్న్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆ రిటర్న్ అయిన దాన్ని హోల్డ్ చేసుకోవాలి కాబట్టి అది ఏ టైపో ఆ టైప్ మెన్షన్ చేసి దాన్ని హోల్డ్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ S1 యొక్క ఆబ్జెక్టే రిటర్న్ అవుతుంది కాబట్టి ఆ ఆబ్జెక్ట్ S1 డాట్ డ్యూప్లో కూడా ఉంటుంది. ఏం లేదు, S1 డాట్ డ్యూప్ కూడా ఈ S1కి రిఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ S1 డాట్ డ్యూపు, ఈ S1 డ్యూపు S1 రెండు ఒకటా కాదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే మనం వాటి హ్యాష్ కోడ్స్ అనేవి ప్రింట్ చేసాము అంటే అవి రెండు ఒకటా కాదా అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. అలా ఈ ప్రోగ్రామ్ అనేది నేను బిల్డప్ చేశాను. ఇక్కడ నేను చెప్పినటువంటి కాన్సెప్ట్స్ అయ్యే కదా, ఎలాగ మనం ఆబ్జెక్ట్స్ని ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేస్తాము, వాటి రిఫరెన్స్ని పాస్ చేస్తే సరిపోతుంది. ఆ పాస్ అయినటువంటి ఆబ్జెక్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటాము పారామీటర్స్లో, వాటి డేటా టైపు, వాటిని హోల్డ్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ నేము ఇస్తే సరిపోతుంది. అలాగే ఆబ్జెక్ట్ని మెథడ్లో నుంచి ఎలా రిటర్న్ చేస్తాము, వాటి యొక్క రిఫరెన్స్ని రిటర్న్ పక్కన రాసేస్తే సరిపోతుంది. అలా రాసేటప్పుడు అలా రిటర్న్ అవుతున్నటువంటి డేటా టైప్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ రిటర్న్ అయినటువంటి ఆబ్జెక్ట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఆ ఆబ్జెక్ట్ యొక్క టైప్ మెన్షన్ చేసి దాన్ని ఏదైనా వేరియబుల్లోకి క్యాచ్ చేయాలి. ఇదనమాట ఆబ్జెక్ట్ యొక్క పాసింగ్. తర్వాత వచ్చేసరికి రిటర్నింగ్ అండ్ హోల్డింగ్, క్యాచింగ్, ఇదనమాట. దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి.
ఓకే, ఇప్పుడు జావా సి ఎగ్జాంపుల్ డాట్ జావా. ఓకే, ఏం ఎర్రర్స్ లేవు. ఇంక ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఎగ్జాంపుల్ చూడండి, కరెంట్ ఆబ్జెక్ట్ స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి సారిక. మనం S2 ఆబ్జెక్ట్ పంపించాం కాబట్టి పాస్డ్ ఆబ్జెక్ట్ స్టూడెంట్ నేమ్ వచ్చేసి హారిక. సెకండ్ టైం ఏం చేసాము, S2తో కాల్ చేసాం కాబట్టి కరెంట్ ఆబ్జెక్ట్ హారిక. పాస్డ్ ఆబ్జెక్ట్ S1ని పాస్ చేసాం కాబట్టి S1లో ఉన్నటువంటి నేమ్ సారిక. ఈ రెండు కరెక్ట్గానే వచ్చేసాయి. అండ్ S1 డూప్, S1 ఆబ్జెక్టు, ఈ రెండు హ్యాష్ కోడ్స్ సేమ్ అవునా కాదా అనేది చూద్దామన్నాను. చూడండి, రెండు ఒకటే వచ్చాయి కరెక్ట్గా. అంటే ఒకే మెమరీ లొకేషన్కి రిఫర్ చేస్తూ ఉన్నాయని అర్థం అన్నమాట. ఇలా ఆబ్జెక్ట్స్ని పాస్ చేయటం, రిటర్న్ చేయటం. అండ్ ఇక్కడే ఇంకొకటి మెన్షన్ చేయాలండి, ఇలా క్లాస్కి క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ కావాలి, ఇంకా మిగిలినవి ఇంకేమీ ఉండవు ఆబ్జెక్ట్స్ పాస్ చేయడానికి అనుకోవటానికి లేదండి. మన జావాలో స్ట్రింగ్ అనేది కూడా ఒక ఆబ్జెక్టేనండి. చూడండి, స్ట్రింగ్లో మనం ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ రాస్తామంటే ఇది క్లాస్ అని అర్థం అనమాట. ఈ క్లాస్కి మనం రిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, రిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే స్ట్రింగ్ అనేది కూడా ఒక ఆబ్జెక్టేనమాట. మనం నేమ్ను కూడా పాస్ చేయొచ్చు. ఇక్కడ రిటర్న్ నేమ్ అని కూడా పెట్టొచ్చు అనమాట. అక్కడ స్ట్రింగ్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనము మన జావాలో స్ట్రింగ్స్ కూడా ఆబ్జెక్ట్సే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎరేస్ కూడా ఆబ్జెక్ట్సేనండి. మన జావాలో ఎరేస్ కూడా ఆబ్జెక్ట్సే. ఎందుకంటే మనం అరేస్ని డిక్లేర్ చేసేటప్పుడు మీరు ఒకసారి చూడండి, నేను ఇంకా అరేస్ చెప్పలేదు కానీ ఒకసారి చెప్తున్నాను. అరేస్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు న్యూ అనేటువంటి కీవర్డ్ని మనం యూజ్ చేస్తాం. న్యూ అనేటువంటి కీవర్డ్ని యూజ్ చేసామంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఒక మెమరీ క్రియేట్ చేస్తున్నాం అనే అర్థం అన్నమాట. కాబట్టి మనకి జావాలో అరేస్ కూడా ఆబ్జెక్ట్సే. మనం అరేస్ని పాస్ చేసే విధానం కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానమే. వాటి రిఫరెన్స్ని పాస్ చేస్తే సరిపోతుందన్నమాట. సేమ్ డిట్టో ఇలాగే ఆబ్జెక్ట్కి ఎలా అయితే స్టూడెంట్ ఆబ్జెక్ట్కి ఎలా అయితే చెప్పానో సేమ్ డిట్టో అరేస్ని కూడా అలాగే పాస్ చేస్తాం, హోల్డ్ చేస్తాం, అలాగే రిటర్న్ చేస్తాం, క్యాచ్ చేస్తాం అన్నమాట. ఇవి కూడా ఆబ్జెక్ట్సే. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మెథడ్ ఓవర్లోడింగ్ అండి. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏం లేదు, ఒకే నేమ్తో మెథడ్ని ఒకే క్లాస్లో మనకిష్టం వచ్చినన్ని సార్లు రాసుకుంటే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారండి. అసలు ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది పిక్చర్లోకి ఎందుకు వచ్చింది అని అంటే కనుక ఒకసారి మీకు మెథడ్ ఓవర్లోడింగ్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఒకే క్లాస్లో ఒకే నేమ్తో మనము మెథడ్స్ అనేవి మనకిష్టం వచ్చినన్ని సార్లు రాసుకుంటే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారనమాట. సరిగ్గా గుర్తుపెట్టుకోండి, ఒకే క్లాస్లో ఒకే మెథడ్ నేమ్తో ఎన్నిసార్లైనా మనం మెథడ్స్ని డిఫైన్ చేస్తే దాన్ని ఆ కాన్సెప్ట్ని మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటారనమాట. ఈ మెథడ్ ఓవర్లోడింగ్లో అసలు ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్కి మనం ఎందుకు వెళ్ళాము అని అంటే కనుక మీరు చూస్తే కనుక నాకు ఎడిషన్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఎడిషన్ అనేటువంటి మెథడ్ నేను ఫ్లోట్ వాల్యూస్ వస్తే ఎడిషన్ చేయాలి అని రాసి పెట్టుకున్నాను, డిక్లేర్ చేసి పెట్టేసుకున్నాను. కానీ నాకేంటంటే ఇప్పుడు ఇంట్ వాల్యూస్తో కూడా నాకు ఎడిషన్ అనేది జరగాలి. ఇలా జరగాలి అన్నప్పుడు నేను ఇక్కడ ఇంకొక మెథడ్ రాసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్ని మాత్రమే నేను ఎడిషన్ చేయాలని రాసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి నాకు ఇంట్ వాల్యూస్ కూడా ఎడిషన్ చేయాల్సి వస్తుంది. అయితే ఇది ఇక్కడ ఇంట్ని మార్చాల్సి ఉంటుంది. ప్రతిసారి ప్రోగ్రాంలోకి వచ్చి మనం కావాలనుకున్న డేటా కోసం మెథడ్ని డిస్టర్బ్ చేయటం తప్పు కదా. కానీ నా ఫంక్షనాలిటీ మట్టికి ఈ ఫంక్షనాలిటీకే సిమిలర్గా ఉంది. ఖచ్చితంగా అది ఎడిషనే. ఇంకా ఇట్లా నేను నేమ్స్ చేంజ్ చేసుకుంటా, ఎడిషన్ ఆఫ్ ఫ్లోట్, ఎడిషన్ ఆఫ్ ఇంట్ ఇలా రాస్తే చదివేదానికి
కొంచెం తేడాగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంట్ అయిపోయి ఉంటుంది. ఇంక ఇది వచ్చేసరికి ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే పాస్ చేసి నేను ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక్రిమెంట్ పెట్టి, అది కూడా ఎడిషనే. ఇవన్నీ నేమ్స్ అన్నీ సిమిలర్గా ఉన్నాయి. నేనేమో వేరు నేమ్స్ ఇచ్చేస్తే అదొక యాంబిగ్విటీ, చూడటానికి కానీ చదవటానికి కానీ కొంచెం మనకి కన్ఫ్యూషన్గా ఉంటుందన్నమాట. ఈ కన్ఫ్యూషన్ని అవాయిడ్ చేయడానికే మెథడ్ ఓవర్లోడింగ్ అనేది వచ్చింది. మీరు అదే నేమ్ ఇచ్చుకోండి, కొత్త నేములు సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫంక్షనాలిటీకి అదే నేమ్ ఇచ్చుకోండి. లోపల మీరు రాసేటువంటి డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్చుకోండి మీ ఆ ఫంక్షనాలిటీకి తగ్గట్లుగా, మీ రిక్వైర్మెంట్ని తగ్గట్టుగా. ఓకే అని చెప్పారనమాట. దాన్నే మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటారు. ఇక్కడ వచ్చేసరికి మెథడ్ ఓవర్లోడింగ్కి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయండి. మెథడ్స్ని మనం ఓవర్లోడ్ చేయాలి అనుకుంటే ఎట్లా పడితే అట్లా మన ఇష్టం వచ్చినట్లు చేయకూడదు అనమాట. మన ఇష్టం వచ్చినట్లు మెథడ్స్ని రాయకూడదు. అలా రాస్తే యాక్సెప్ట్ చేయదు మన సిస్టమ్ అనేది. వాటికి రూల్స్ వచ్చేసరికి ఫస్ట్ రూల్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ టైప్ ఆఫ్ పారామీటర్స్ చేంజ్ ఓన్లీ కన్సిడర్డ్ యాట్ మెథడ్ ఓవర్లోడింగ్. మనం ఎప్పుడైనా మెథడ్ ఓవర్లోడింగ్ చెయ్యాలి అని అనుకున్నాము అని అంటే ఆ మెథడ్కి ఖచ్చితంగా సేమ్ నేమ్ ఉండాలి. అండ్ వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎలా ఉండాలంటే టైప్ ఆఫ్ పారామీటర్స్ అయినా చేంజ్ అయ్యి ఉండాలి, లేకపోతే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా చేంజ్ అయ్యి ఉండాలి. అలా కాదు సేమ్ నేమ్ ఇచ్చేసి అదే పారామీటర్స్ని మళ్ళీ ఇంకొకసారి రాసాము అని అంటే కనుక ఏమని వస్తుందంటే ఆల్రెడీ మీరు అలాంటి మెథడ్ని ఒకదాన్ని రాశారు, మళ్ళీ అదే క్లాస్లో అదే నేమ్తో మెథడ్ని రాయలేరు, ఇక్కడ మీరు ఓవర్లోడింగ్ అనేది తప్పుగా చేస్తున్నారు అని మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్లో ఖచ్చితంగా మెథడ్ నేము సేమ్గా ఉండాలి, అలాగే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానీ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఒక మెథడ్ నుంచి ఇంకో మెథడ్కి డిఫరెంట్గా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ రెండు మెథడ్స్ డిఫరెంట్ అని సిస్టమ్ ఐడెంటిఫై చేయగలిగిద్ది. లేకపోతే రెండు మెథడ్స్ కూడా సేమ్ నేమ్తో ఉన్నాయి, యాంబిగ్విటీ, నాకు అసలు అలా రాయకూడదు సేమ్ నేమ్తో ఒకే క్లాస్లో అని చెప్పేస్తుంది అనమాట. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం మెథడ్ ఓవర్లోడింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను అన్నాను కదా సేమ్ నేమ్ ఉన్నటువంటి సేమ్ పారామీటర్ నేమ్స్ ఉన్నటువంటి పారామీటర్ టైప్స్ ఉన్నటువంటి మెథడ్స్ మనం రెండు రాస్తే ఎలాంటి ఎర్రర్ వస్తుందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఫ్లోట్ చేస్తున్నాను రెండిటికి కూడా. అడిషనల్గా ఇది ఎర్రర్ ఇవ్వకుండా దానికి మాత్రమే ఎర్రర్ చూపిద్దాము. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను దీన్ని. జావా సి స్పేస్ ఎగ్జాంపుల్ 2 జావా. ఇక్కడ చూడండి మెథడ్ ఎడిషన్ ఫ్లోట్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ క్లాస్ మెథడ్ ఓవర్లోడ్. ఇక్కడ ఏ లైన్లో వచ్చింది? ఇది ఎయిత్ లైన్లో వచ్చింది. ఎయిత్ లైన్ ఎక్కడుంది? 1 2 3 4 5 6 7 8 ఇదేనండి ఆ లైన్. ఆ లైన్ ఇదేనమాట. ఆల్రెడీ మీరు ఇలాంటి మెథడ్ని డిక్లేర్ చేశారు, డిఫైన్ చేశారు, మళ్ళీ ఇంకొకసారి ఆ మెథడ్ని మీరు డిఫైన్ చేస్తున్నారు, చూసుకోండి అలా చేయకూడదు ఒకే క్లాస్లో అని చెప్తుంది అనమాట. అదే ఒకవేళ మనం డిఫరెంట్గా ఇచ్చాము అని అనుకోండి, ఇలా టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని చేంజ్ చేసినప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్ అవుతుంది కదా, ఆ మెథడ్ ఓవర్లోడింగ్ని అది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఒకసారి చూద్దాము. ఏం ఎర్రర్ రాకపోతే యాక్సెప్ట్ చేసినట్లే. చూడండి ఇక్కడ యాక్సెప్ట్ చేసింది అంటే ఆ టూ మెథడ్స్ని డిఫరెంట్గా అనుకుంది, వీళ్ళు ఓవర్లోడ్ చేశారు అని అనుకుందనమాట. ఓకే, ఇది ఒక రూల్ అనమాట. అలా ఎర్రర్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి ఇంకొకటి, టైప్ కన్వర్షన్స్ ఫ్రమ్ లో టు హై ఈజ్ పాసిబుల్ బట్ వైస్ వర్సా ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ రూల్ వచ్చేసరికి మనం
మనం ఇక్కడ ఈ ఎడిషన్ని కాల్ చేసేటప్పుడు మనము 1 అని కాల్ చేసాం కదా. ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఇంటిని తీసేద్దాం. ఒక్క నిమిషం ఈ మెథడ్ని ఒకసారి తీసేసి చెప్తాను ఉండండి. కంట్రోల్ ఎస్. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇక్కడ ఎడిషన్ని కాల్ చేసేటప్పుడు 1 అని కాల్ చేశాను. ఇలా 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నటువంటి మెథడ్ వచ్చేసరికి ఇక్కడ ఈ మెథడే ఉంది. ఈ ఎడిషన్లో వచ్చేసరికి 1 ఆర్గ్యుమెంటే కాబట్టి 1 పారామీటరే కాబట్టి ఇక్కడ మనం ఈ కాల్ చేసినప్పుడు సిస్టమ్ ఏమనుకుంటుందంటే ఈ ఎడిషన్ అనే నేమ్తో 2 ఆర్గ్యుమెంట్స్ 2 పారామీటర్స్ ఉన్నటువంటి మెథడ్ ఇది కాబట్టి దీన్ని కాల్ చేయాలి అనుకొని కాల్ చేస్తుంది. మనం ఇక్కడ వచ్చేసరికి ఇంటీజర్ వాల్యూస్ని పాస్ చేసాము. ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి డేటా టైప్ వచ్చేసరికి ఫ్లోట్ అని ఉంది. ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే మీరు ఇంటీజర్ పంపించారు కానీ అక్కడ ఫ్లోట్ వాల్యూస్ ఉన్నాయి, తప్పు అని చెప్పదనమాట. ఏవైతే లోవర్ డేటా టైప్ నుంచి హయ్యర్ డేటా టైప్కి కన్వర్షన్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇంప్లిసిట్గా అంటే దానంతట అదే సిస్టమ్ అనేది కన్వర్షన్స్ని చేసేస్తుంది అనమాట. లైక్ *2 ఫ్లోట్, *2 డబుల్, *2 లాంగ్ అనేది మనం ఏమన్నా ఇలాంటి వాటిల్లో జనరల్గా ఇచ్చేసాము అని అంటే కనుక కన్వర్షన్స్ అనేవి సిస్టమ్ ఇంప్లిసిట్గా చేసేస్తుంది అనమాట. అలాగే క్యార్ నుంచి ఇంటుకి, ఫ్లోట్కి, డబుల్కి కానీ కన్వర్షన్స్ కూడా అదే చేసేస్తుంది. ఫ్లోట్ నుంచి డబుల్కి కూడా అదే కన్వర్షన్ చేసేస్తుంది. ఈ లోవర్ డేటా టైప్ నుంచి హయ్యర్ డేటా టైప్ కన్వర్షన్స్ అనేవి ఇంప్లిసిట్గా మనకి సిస్టమ్ అనేది చేసేస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్ పంపాల్సిన చోట నేను ఇంటీజర్ వాల్యూస్ పంపాను కదా. ఇప్పుడు ఎటువంటి ఎర్రరు లేకుండా మనకి ఈ ఇంటీజర్స్ వాల్యూస్ని మన సిస్టమ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఫ్లోట్ వాల్యూస్గా కన్వర్ట్ చేసేస్తుంది. అంటే 1.0గా కన్వర్ట్ చేసి ఇక్కడ సమ్మేషన్లో 1.0 + 1.0 చేసి 2.0 అనేటువంటి సమ్ముని మనకి చూపిస్తుంది అనమాట. అలా మనకి సిస్టమ్ అనేది మనం ఎప్పుడైనా మెథడ్ ఓవర్లోడింగ్లో ఏదైనా ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్స్ ఏమన్నా ఉంటే కనుక ఆ మెథడ్ని బట్టి కన్వర్ట్ చేయడానికి వీలైతే కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. కన్వర్ట్ చేయడానికి వీలు లేదు అన్న సందర్భంలో ఎర్రర్ అనేది జనరేట్ చేస్తుంది. ఫస్ట్ ఇది కరెక్ట్గా అవుతుందా లేదా కన్వర్షన్ అనేది చేసి మనకి డిస్ప్లే చేస్తుందా లేదా మన సిస్టమ్ అనేది చూద్దామండి. ఓకే, మనం అసలు ఎగ్జిక్యూట్ చేయలేదట్టుందిగా. చూడండి 2.0 అనే ఎర్రర్ వచ్చింది. ఇలా మనకి ఎప్పుడైనా మెథడ్ ఓవర్లోడింగ్లో అదే డేటా టైప్ ఉన్నటువంటి మెథడ్స్ లేకపోతే ఈ పంపించినటువంటి డేటాని ఏదైనా హయ్యర్ డేటా టైప్కి కన్వర్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి మెథడ్స్ ఏమన్నా ఉన్నాయా అని వెతుక్కొని అలా కన్వర్ట్ చేసి ఆ మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేసి సాటిస్ఫై చేస్తుంది అనమాట మనల్ని. ఓకే, అండ్ ఎక్కడ సిస్టమ్ అనేది అబ్జెక్ట్ చేస్తుంది అని అంటే కనుక మనము ఎప్పుడైతే ఎక్కడ అబ్జెక్ట్ చేస్తుంది అని అంటే హయ్యర్ డేటా టైప్ వాల్యూస్ని పాస్ చేసి మనము లోవర్ డేటా టైప్ ఉన్నటువంటి మెథడ్స్ని మనం డిఫైన్ చేసి ఉంటే కనుక అప్పుడు అది ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది చెయ్యదనమాట. అంటే హయ్యర్ డేటా టైప్లో నుంచి లోవర్ డేటా టైప్కి కన్వర్ట్ చెయ్యదు దానంతట అది ఇంప్లిసిట్గా. మీరు అలా కన్వర్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ఫ్లోట్ వాల్యూస్ని ఇంట్లో కన్వర్ట్ చేయాలనుకోండి 0.0 అంటే 1.3 1.2 అని పెట్టాను అనుకోండి. నేను ఇలా కన్వర్ట్ చేయాలి అని ఇలా అది ఇంప్లిసిట్గా కన్వర్ట్ చేద్దాము అని అనుకోదు. కన్వర్ట్ చేస్తే దానికి ఏంటంటే భయము. ఇప్పుడు ఈ 1.3 ఉందనుకో, కన్వర్ట్ చేయాలంటే ఇంటీజర్గా 1 అని రాయాల్సి ఉంటుంది. 0.3 డేటా అనేది లాస్ అయింది. ఆ లాస్ నా మీద ఎందుకు పెట్టుకోవాలి, నేను కన్వర్ట్ చెయ్యను అని నిర్ణయించుకొని
మీరు ఫ్లోట్ వాల్యూస్ని పంపిస్తున్నారు, నాకు అక్కడ మెథడ్స్లో వేటిల్లో కూడా నాకు ఫ్లోట్ వాల్యూ అనేది కనిపించలేదు. ఒకవేళ ఈ ఇంటికి కన్వర్ట్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా లాస్ ఆఫ్ డేటా అనేది పాసిబిలిటీ ఉంది, ఒకసారి చూసుకోండి అని మనకి ఎర్రర్ ఇస్తుంది. అలా ఎర్రర్ ఇస్తుందో లేదో ఒకసారి చూద్దాము. ఒకసారి మొత్తం పైకనేద్దాం. చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇన్కంపాటబుల్ టైప్స్. కంపాటబుల్ అంటే ఇన్కంపాటబుల్ టైప్స్ అంటే టైప్స్ అనేవి డిఫరెంట్ అయ్యాయి చూసుకోండి. పాసిబుల్లీ లాస్ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్. మనం పంపించింది డబుల్ వాల్యూస్ అనమాట. యాక్చువల్లీ ఫ్లోట్ వాల్యూస్ అంటే ఈ పక్కన F1 రాయాల్సి ఉంటుంది. F1 రాయకపోతే మన సిస్టము ఇలా మనం డెసిమల్ వాల్యూస్ ఇస్తే డబుల్గా ట్రీట్ చేస్తుంది అనమాట. డబుల్ నుంచి ఇంటికి నేను కన్వర్ట్ చేయాలి అంటే లాస్ జరుగుతుంది, డేటా లాస్, ఒకసారి చూసుకోండి అని మనకి చెప్తుంది అనమాట. ఓకే, ఇలా ఎర్రర్స్ వస్తాయి. దీన్ని బట్టి ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్ చేసేటప్పుడు మనం వీటిని కూడా మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇంప్లిసిట్ డేటా కన్వర్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ ఇంప్లిసిట్ డేటా కన్వర్షన్స్ని బట్టి మనం మన కోడ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. మన కంపైలర్ అనేది లోవర్ డేటా టైప్ నుంచి హయ్యర్ డేటా టైప్కి వాల్యూస్ని కన్వర్ట్ చేసి అలాంటి మెథడ్స్ ఏమన్నా ఉంటే ఆ మెథడ్స్ని కాల్ చేసి మన డేటాతో వాటి ఎగ్జిక్యూషన్ అనేది జరుపుతుంది. అదే హయ్యర్ డేటా టైప్ అంటే డబుల్ నుంచి క్యార్కి, ఫ్లోట్ నుంచి క్యార్కి, డబుల్ నుంచి ఫ్లోట్కి, లాంగ్ నుంచి ఇంట్కి, ఇలాంటివి హయ్యర్ నుంచి లోవర్ డేటా టైప్ కన్వర్షన్స్ అనేవి చెయ్యదు. అలా చేయాల్సి వచ్చినా కానీ మీకు డేటా అలా చేయగలిగేటువంటి మెథడ్స్ మీ ప్రోగ్రాంలో ఉన్నా కూడా అది డేటా లాస్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా చెయ్యను, ఎర్రర్ ఉంది చూసుకోండి అని చెప్పేసి మనకి ఎర్రర్ అనేది ఇస్తుంది అనమాట. కాబట్టి మనం మెథడ్ ఓవర్లోడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ డేటా టైప్ కన్వర్షన్స్ అనేవి ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకొక మిస్టేక్ మెథడ్ ఓవర్లోడింగ్ చేసేటప్పుడు వచ్చేది ఏంటంటే ఇంటర్చేంజ్ ఆఫ్ పారామీటర్ టైప్స్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ మెథడ్ ఓవర్లోడెడ్. ఇప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడ. ఓకే, కంట్రోల్ ఎస్. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ నేను ఇంట్ పెట్టాను, తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఫ్లోట్ పెట్టాను, ఇక్కడ ఫ్లోట్ పెట్టాను, ఈ రెండో దాన్ని ఇంట్ చేశాను. అంటే ఈ రెండు మెథడ్స్కి డిఫరెన్స్ ఎక్కడ చూపించాను? ఇంటర్చేంజ్ పారామీటర్స్ యొక్క టైప్, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ సేమ్, కాకపోతే ఎక్కడ డిఫరెన్స్ చూపించాను? ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ దాన్ని ఇంట్ చేశాను, సెకండ్ దాన్ని ఫ్లోట్ చేశాను పారామీటర్ని. అలా ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ పారామీటర్ ఫ్లోట్ అన్నాను, సెకండ్ పారామీటర్ని ఇంట్ అన్నాను. ఇది రెండు డిఫరెంట్ కదా, డేటా టైప్స్ మారినాయి అని చెప్పేస్తే అది మెథడ్ ఓవర్లోడింగ్ అవ్వదండి. ఇలాంటి సిచ్యువేషన్లో మన సిస్టమ్ అనేది అంబిగ్విటీకి గురవుతుంది అనమాట. ఎలా అంటే చూపిస్తా చూడండి. అంబిగ్విటీకి గురవుతుంది కాబట్టి ఇట్లాంటి మెథడ్ ఓవర్లోడింగ్ సిగ్నేచర్స్ తప్పండి, వీటిని నేను మెథడ్ ఓవర్లోడింగ్గా ట్రీట్ చేయను, ఒకసారి చూసుకోండి అని మనకి ఎర్రర్ ఇస్తుంది. ఇక్కడ వచ్చేసరికి నేను 1 అని పాస్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఈ సెకండ్ మెథడ్ లేదు, ఇది ఒక్క మెథడే ఉంది అనుకుందాము. మన కంపైలర్ అనేది ఇంప్లిసిట్ కన్వర్షన్స్ చేస్తుంది కాబట్టి వన్ని ఎలా వన్ని సూట్ అయ్యే ఫంక్షన్ ఇదని చెప్పేసి ఫస్ట్ వన్ని ఇంట్గానే ఉంచేసి సెకండ్ వన్ని 1.0గా కన్వర్ట్ చేసేసి ఈ మెథడ్ని కాల్ చేసి ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు వచ్చేసరికి నేను ఈ మెథడ్ కూడా ఈ క్లాస్లోనే పెట్టేశా. దీన్ని ఇంటర్చేంజ్ చేసి ఇప్పుడు ఈ 1 అనేటువంటి ఈ కాలింగ్కి ఈ రెండు మెథడ్లో ఏ మెథడ్ కాల్ అవ్వాలి? 2 పాసిబిలిటీస్. ఫస్ట్ దాన్ని ఇంటి చేసేసేసి సెకండ్ దాన్ని 1.0గా కన్వర్ట్ చేసి దీన్నైనా కాల్ చేయాలి, లేకపోతే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని 1.0 చేసి దీన్ని 1గానే ఉంచి ఈ మెథడ్ అయినటువంటి కాల్ చేయాలి. ఆ శ్రమ అంతా మన కంపైలర్ తీసుకోదు. నాకెందుకు వచ్చిన గొడవ నాయన, నువ్వేమనుకున్నావో, ఏ మెథడ్ని కాల్ చేయాలనుకున్నావో నాకేం తెలుసు, నేను అట్లా డెసిషన్స్ ఏమి తీసుకోను, నాకు అంబిగ్విటీ వచ్చింది, అంబిగ్విటీ చూసుకో అని అంటుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి.
ఇంకో చూడండి, రిఫరెన్స్ టు ఎడిషన్ ఈజ్ అంబిగ్వియస్ వచ్చేసింది. బోత్ మెథడ్ ఎడిషన్ ఇంట్ ఫ్లోట్ ఇన్ మెథడ్ ఓవర్లోడ్ క్లాస్ అండ్ మెథడ్ ఎడిషన్ ఫ్లోట్ ఇంట్ ఇన్ మెథడ్ ఓవర్లోడ్ మ్యాచ్. ఈ రెండు కూడా మ్యాచ్ అయ్యే ఉన్నాయి. నాకు అంబిగ్విటీ వచ్చింది చూడండి, ఈ కాలింగ్కి నాకు ఏది కాల్ చేయాలో అర్థం కాలేదు అని మన కంపైలర్ అనేది బాధపడుతుంది అనమాట. కాబట్టి అలాంటి బాధ కంపైలర్కి ఇవ్వకూడదు. ఇలా మనం మెథడ్ ఓవర్లోడింగ్ అనేది చేయకూడదు. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ వచ్చినప్పుడు ఆ పారామీటర్ డేటా టైప్స్ని ఎంటర్ చేంజ్ చేసేసి నేను మెథడ్ ఓవర్లోడింగ్ చేశాను అని అంటే మన కంపైలర్ దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్గా ఒప్పుకోదనమాట. కాబట్టి ఇలాంటివి ఏమన్నా మెథడ్ ఓవర్లోడింగ్స్ రాయాలి అనుకుంటే ఈ పాయింట్ని మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ రిటర్న్ టైప్ చేంజింగ్ వోంట్ యాక్సెప్ట్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి రిటర్న్ టైప్ని చేంజ్ చేసేసేసి అంటే సేమ్ ఉంచేసేసి మొత్తము మెథడ్ నేము, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంతా చేంజ్ చేసేసేసి అంతా సేమ్ ఉంచేసేసి మెథడ్ నేము, ఆర్గ్యుమెంట్స్ టైప్, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంతా సేమ్ ఉంచేసేసి ఒక్క రిటర్న్ టైప్ చేంజ్ చేస్తే అది కూడా మెథడ్ ఓవర్లోడింగ్గా కన్సిడర్ చేయబడదన్నమాట. ఎందుకంటే చూడండి, ఇక్కడ వచ్చేసరికి నేను ఎడిషన్ ఆఫ్ 1,1 అని కాల్ చేశాను. ఎడిషన్ ఆఫ్ 1,1 కాలింగ్లో ఎక్కడైనా సరే ఈ రిటర్న్ టైప్ గురించి ఏమన్నా మెన్షన్ చేయబడి ఉందా? ఈ స్టెప్కి వచ్చేసరికి కంపైలర్ అనేది కంపైలర్కి ఈ మెథడ్ కాల్ చేయాలా అనే అంబిగ్విటీ మాత్రమే ఉంటుంది. కానీ ఆ రిటర్న్ టైప్ గూర్చిన ప్రస్తావన అనేది ఈ స్టెప్లో అస్సలు రాదండి. ఒకవేళ మీరు ఇక్కడ రిటర్న్ చేసిన దాన్ని ఇలా కాల్ చేద్దాము అని అనుకున్నా కానీ అప్పుడు కూడా ఎర్రరే వస్తుందండి. ఎందుకంటే ఈ ఒక్క స్టెప్లో ఏం జరగాలంటే మన జావా సిస్టమ్ అనేది డైరెక్ట్గా ఈ మెథడ్ కాలింగ్లోకి వెళ్ళిపోవాలి. అంతేగాని దీని ముందు ఏముంది స్టెప్ అనేది చూసుకోదు. అది ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రాగానే వెంటనే ఆ మెథడ్ కాలింగ్లోకి వెళ్ళిపోతుంది. ముందు రిటర్న్ టైప్ ఉందా, ఆ రిటర్న్ టైప్ ఏముంది, అలాంటివి ఏవి అది పట్టించుకోదన్నమాట. అలా పట్టించుకోకుండా కాలింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా కాలింగ్లోకి వెళ్ళిపోగానే వెంటనే దానికి 2 మెథడ్స్ అనేవి సేమ్గా కనిపించేసాయి. కాబట్టి రెండిట్లో ఏది కాల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని మనకి ఎర్రర్ అనేది ఇస్తుంది అనమాట. ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మెథడ్ ఓవర్లోడింగ్లో ఎంకరేజ్ అవ్వవు. ఇలా చేస్తే ఎర్రర్ వస్తుందా రావట్లేదో అనేది ఒకసారి చూద్దామండి. జావాసి ఇంకో చూడండి ఎర్రర్, మెథడ్ ఎడిషన్ int ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ద క్లాస్ మెథడ్ ఓవర్లోడ్. ఓకే, ఇక్కడ చూడండి ఈ మెథడ్ సేమ్గానే ఉన్నాయి. రెండు ఒకేలాగా నాకు అనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ ఈ మెథడ్ డిక్లేర్ చేసేసారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఈ మెథడ్ని డిక్లేర్ చేసే అవకాశం లేదు అని చెప్తుంది. అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అనేది మన కంపైలర్ యాక్సెప్ట్ చేయాలి అని అంటే మనం రిటర్న్ డేటా టైప్స్ని చేంజ్ చేస్తే అది న్యూ ఓవర్లోడెడ్ మెథడ్గా అది ట్రీట్ చేయదు. అది ఆల్రెడీ ఉన్న మెథడ్గానే ట్రీట్ చేసి మీరు ఇంకొకసారి అదే మెథడ్ని డిక్లేర్ చేయకూడదు అని మనకి ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఇలా మెథడ్ ఓవర్లోడింగ్ చేసేటప్పుడు ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. రిటర్న్ టైప్ చేంజ్ చేస్తే మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చేంజింగ్ యాక్సెస్ మోడిఫైయర్స్ వోంట్ కన్సిడర్డ్ యాజ్ ఓవర్లోడింగ్. ఒకవేళ మనము మొత్తం కూడా అట్లాగే ఉంచేసేసి అంటే సిగ్నేచర్ మొత్తం కూడా రిటర్న్ టైప్, మెథడ్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ నెంబర్, ఆర్గ్యుమెంట్స్ టైప్ అలాగే ఉంచేసేసి ఓన్లీ యాక్సెస్ మోడిఫైయర్స్ దీనికి వచ్చేసరికి పబ్లిక్ ఇచ్చి దీనికి ప్రైవేట్ ఇచ్చాను నేను,
రెండు వేరుగా ఉన్నాయి చూసుకో. ఇది మెథడ్ ఓవర్లోడింగ్ అంటే కుదరదు. సిస్టమ్ అనేది అలా చెయ్యదనమాట. నాకు ఈ 2 మెథడ్స్ కూడా సేమే. మీరు ఒకసారి రాసినటువంటి మెథడ్ ఇంకొకసారి డిక్లేర్ చేశారు చూసుకోండి అంటుంది. అదే ఎర్రర్ వస్తుందో రావట్లేదు చూపిస్తా చూడండి. మెథడ్ ఓవర్లోడింగ్లో మనం రిటర్న్ టైప్ చేంజ్ చేసిన, యాక్సెస్ మాడిఫైయర్స్ చేంజ్ చేసిన, ఏం చేసినా అది మెథడ్ ఓవర్లోడింగ్గా మన కంపైలర్ అనేది కన్సిడర్ చేయదు. సేమ్ మెథడే రాస్తున్నారు చూసుకోండి అని చెప్తుంది అనమాట. ఇంకో చూడండి అదే ఎర్రర్ వచ్చింది. మెథడ్ ఎడిషన్ int ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ క్లాస్ మెథడ్ ఓవర్లోడ్. ఇక్కడ ఒకసారి అండ్ ఇన్కంపాటబుల్, ఇక్కడ వచ్చేసరికి ఇన్కంపాటబుల్ టైప్లేండి. మనం టైప్ వాయిడ్ అని పెట్టి రిటర్న్ సమ్ చేస్తున్నాము, దాని గురించి ఒక ఎర్రర్ వచ్చింది. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ తీసేయాలి ఎందుకంటే వాయిడ్ పెట్టాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మీకు కరెక్ట్గా అదే ఎర్రర్ చూపిస్తుంది చూడండి. మెథడ్ ఎడిషన్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ క్లాస్ మెథడ్ ఓవర్లోడ్. ఓకే, ఆల్రెడీ ప్రైవేట్ అని మనం డిక్లేర్ చేసేసాము. ఏంటి సెకండ్ మెథడ్ దగ్గర ఇది చెప్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చిందని చెప్తుంది అనమాట. వాయిడ్ కెనాట్ బి కన్వర్టెడ్ అంటే మనం వాయిడ్ అని పెట్టి మళ్ళీ దీన్ని హోల్డ్ చేయడానికి రాసాం కదా, ఆ ఎర్రర్ ఇస్తుంది. ఇక్కడైతే ఇది కాన్సెప్ట్. మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పేసి మనము వాటి నేమ్, వాటి డేటా టైప్స్, వాటి రిటర్న్ టైప్స్, వాటి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్గా ఉంచేసేసి వాటి యాక్సెస్ మాడిఫైయర్స్ చేంజ్ చేసి ఇది మెథడ్ ఓవర్లోడింగు, రెండిటికి డిఫరెన్స్ ఉంది చూసుకో అంటే మన కంపైలర్ ఒప్పుకోదు. రెండు సేమ్గానే ఉన్నాయి. నా దృష్టిలో మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటే సేమ్ నేమ్ ఉండాలి, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానీ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఖచ్చితంగా చేంజ్ అయి ఉండాలి. అప్పుడే నేను అదే నేమ్తో ఇంకొక మెథడ్ని యాక్సెప్ట్ చేస్తాను ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ని ఫాలో అయ్యి అని చెప్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే మెయిన్గా మెథడ్ ఓవర్లోడింగ్ని మన కంపైలర్ యాక్సెప్ట్ చేయాలి అని అంటే కనుక ఆ మెథడ్ అనేది సేమ్ క్లాస్లో ఉండాలి. రాసిన మెథడ్స్ అన్నీ కూడా సేమ్ క్లాస్లో ఉండాలి. వాటి నేమ్ సేమ్గా ఉండాలి, అంతే నేమ్ సేమ్గా ఉండాలి. వాటి నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కానీ టైప్ ఆఫ్ పారామీటర్స్ కానీ డిఫరెంట్గా ఉండాలి. ఈ రెండు ఉంటే మాత్రమే అది నేను మెథడ్ ఓవర్లోడింగ్గా యాక్సెప్ట్ చేస్తాను. అదే నేమ్తో ఇంకొక మెథడ్ని నువ్వు అదే క్లాస్లో రాసుకోవడానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. లేకుండా నువ్వు సేమ్ నేమ్తో ఒక మెథడ్ రాసి రిటర్న్ టైప్స్ని సేమ్ నేమ్తో ఒక మెథడ్ని రాసి అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, సేమ్ డేటా టైప్ ఆర్గ్యుమెంట్స్ కూడా సేమ్గా ఉండి నువ్వు రిటర్న్ టైప్ ఒక్కటి చేంజ్ చేసి నేను మెథడ్ ఓవర్లోడింగ్ చేశానంటే నేను ఒప్పుకోను. అండ్ ఇంకొకటి మొత్తం రిటర్న్ టైపు, సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, డేటా టైప్స్ ఇవన్నీ కూడా సేమ్గా ఇచ్చేసి యాక్సెస్ మాడిఫైయర్ ఒక్కటి చేంజ్ చేసి నేను మెథడ్ ఓవర్లోడింగ్ చేశానన్నా కూడా మన కంపైలర్ అనేది ఒప్పుకోదన్నమాట. ఇది మెథడ్ ఓవర్లోడింగ్ గురించి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.